I came in the same way. As my HOD sir said, you are the fresher. That means I joined in the college very few months ago. Okay, so you have to go definitely without any objections, um, because you may not have the vacation. Okay, so with that reason, maybe I'm not having any other uh, proper reason to object that one. So as usually with all the sorrows and all the things, I came here. So whenever I come to this session, at the first day after the introduction with Surya sir, I came to know Java is there in the session. So from that day onwards, I started struggling just how to just skip from the Java. So the same feelings comes out of all these days. And of course, I prepare all the exams for the Java also with the same thing. Okay, why? Because that is, I mean, what I feel is, if it is to be learned in the correct age with the correct thoughts, okay, and with the proper guidance, in a sense, my knowledge of learning the things is when I when I listen something, I can easily grasp the things. So that is why I always struggling these two people especially. You first explain the things, then only I will read. Without having no idea, simply I cannot go through that one. So that kind of rejection I have from my initial stage of studies. Yeah, if I once listen the things without any preparation, also I can answer each and everything. So that is a kind of ability I have. ఆల్వేస్ నేను వెళ్ళి ఎంతసేపటికి ఎవరో ఒకరి దగ్గర చిన్నదైనా పెద్దదైనా అసలు ఇది ఏంటి, ఓకే, దాన్ని బట్టి నా ఐడియా చెప్పి ట్రై టు ఎలివేట్ దట్ వన్ ఇన్ ఏ పర్ఫెక్ట్ వే. సో అది జావా వరకు మాత్రం నేను చాలా స్ట్రగుల్ అయిన విషయం. అండ్ నా ఇన్ పొజిషన్, ఓకే, ఇందాక నాకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఇచ్చారు, దానికి ల్యాబ్ కూడా ఉంది. ఇవాళంతా ఖాళీగానే ఉన్నాం కదా అనేసి ల్యాబ్ ప్రోగ్రామ్స్ అవి డౌన్లోడ్ చేస్తున్నాను. అసలు ప్రోగ్రామ్స్ డౌన్లోడ్ చేయగానే ఆ టెన్షన్ అలాగే క్యారీ అయిపోతుంది. టైం ఎంత అయింది, ఫాస్ట్గా చదివేసి పక్కన రాసేస్తుంది. తర్వాత కాసేపటికి ఎవరో మాట్లాడుతుంటే, ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఎగ్జామ్, సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టైమ్, వీ హ్యావ్ అవర్ ఓన్ వే టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో అలా అంటే ఏంటంటే ఒక 1 monthలో యాటిట్యూడ్ ఎంత చేంజ్ అయిపోయిందంటే, వీఆర్ అట్ దిస్ లెవెల్, ఒక లెవెల్లో ఉన్నాము, ఇలా చేయకూడదు, ఇలాగే చేయాలి అని ఏం లేకుండా సింపుల్గా నీది అయిపోయిందా, నాది అవ్వలేదు, ఈ కంపారిజన్స్, ఈ టెన్షన్స్, వీళ్ళ ముందు మార్కులు తక్కువ వస్తే వీళ్ళు ఏం చేస్తారో, ఇది పట్టుకొని అక్కడికి వెళ్తే వాళ్ళే చేస్తారు, విత్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇదే టెన్షన్ యూజువల్గా మా పాపని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం. ఎగ్జామ్ ముందు తను డిస్టర్బ్ చేస్తుంటే, రేపు మా కాలేజీకి తీసుకెళ్తారంటే, వద్దులే మా నన్ను కూడా ఎగ్జామ్ రాయమంటారు. సో దట్ ఈస్ హౌ. మా హస్బెండ్ కూడా ఈవినింగ్ ఏదన్నా కొంచెం టెన్షన్గా ఉంటే, ఈవినింగ్ మిమ్మల్ని హాస్టల్లోనే ఉంచాల్సింది, ఇక్కడ ఉంచి తప్పు చేశారు వాళ్ళు, ఇంటికి పంపించి అక్కడ ఉంటే అన్నీ అయ్యాక వస్తారు, మమ్మల్ని జాబ్ పడుతున్నారు, మీరు వచ్చి ఇక్కడ. అలాగా కానీ యాక్చువల్లీ we had a great fun with all of these